నేను డాక్టర్ జి శరత్ చంద్రారెడ్డి, ప్లాస్టిక్ సర్జన్ అండి. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటే ఇప్పుడు కొందరిలో ఒక వక్షోజం చిన్నగా, ఒక వక్షోజం పెద్దగా ఉండటం, లేదా రెండు వక్షోజాలు చిన్నగా ఉండటం, ఇట్లాంటి అవకాశం ఉన్న వారికి, లేదా వక్షోజాలు వారికి సరి అయిన సైజులో లేవని అనుకున్న స్త్రీలకు పనికొచ్చే సర్జరీ. ఈ ఆపరేషన్ డే కేర్, కొందరిలో ప్రొద్దున వచ్చి సాయంత్రం పంపించేసే అవకాశం ఉంది. ఇది కావాలనుకునేవారు ఒక ప్లాస్టిక్ సర్జన్ని కన్సల్ట్ చేసి వారికి ఉన్న ఇబ్బందులు చెప్పి వారు ఎగ్జామిన్ చేసిన తర్వాత ఏ సర్జరీ సూట్ అవుతుంది అనేది డిస్కస్ చేసి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత చేయించుకోవాల్సిన శస్త్రచికిత్స. ఒక బ్రెస్ట్ చిన్నగా ఉండి లేదా రెండు బ్రెస్ట్లు చిన్నగా ఉన్నప్పుడు వారికి పెంచే అవకాశం ఇంప్లాంట్. అంటే ఇంప్లాంట్ అనేది ఒక తిత్తి లాంటిది, సిలికాన్ కవర్ ఉన్న తిత్తి లాంటిది, గ్రంథికి మజిల్కి మధ్యలో లేదా కండరానికి మధ్యలో ఛాతీలో పెట్టే ప్రక్రియ. దీనికి పెట్టడానికి 3 ఏరియాస్ నుంచి వెళ్తారు. ఒకటి మన గ్రంథి అంటే మన బ్రెస్ట్కి ఉన్న ఛాతీకి మధ్యలో ఉన్న క్రీస్, ఇన్ఫ్రామెమరీ క్రీస్ అంటాం, అక్కడున్న దాని నీడలో అక్కడున్న జంక్షన్లో నుంచి వెళ్ళటము. ఇంకొకటి ఏరియోలా అంటే నల్ల మచ్చిక ఉన్న చర్మం జంక్షన్లోంచి వాటి మధ్యలోంచి వెళ్ళి పెట్టే ప్రక్రియ. లేదు చంకలోంచి కూడా వెళ్ళి ఈ తిత్తి లాంటిది ఏదైతే ఉందో సిలికాన్ తిత్తి ఇంప్లాంట్ అంటారు. దాన్ని ఐదర్ మజిల్ వెనకాల లేదా మజిల్ ఉన్న గ్రంథి మధ్యలో పెడతారు. ఇది బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ అంటారు. ఈ రెండు వైపులా చేసే అవకాశం కూడా ఉంది. 2 వక్షోజాలు చిన్నగా ఉన్నప్పుడు, లేదా ఒక వక్షోజం పెద్దగా ఒక వక్షోజం చిన్నగా ఉన్నప్పుడు ఆ చిన్నగా ఉన్న వక్షోజం దగ్గర ఇంప్లాంట్ పెట్టే అవకాశం. ఇప్పుడు కొన్నిసార్లు సిమెట్రైజేషన్ అంటారు. అంటే ఏంటంటే చిన్న వక్షోజం పెద్ద వక్షోజం ఉన్నప్పుడు చిన్న వక్షోజంలో ఇంప్లాంట్ పెట్టి పెద్ద వక్షోజాన్ని కొంచెం చిన్నగా చేసి 2 సరైన సైజులో ఉండేలాగా చేసే అవకాశం. ఈ లైపోఫిల్లింగ్ అనే ప్రక్రియ ద్వారా ఎప్పుడైతే మనం వక్షోజాల సైజు పెంచుతామో దానివల్ల కట్స్ అనేవి ఉండవు. మనకు ఇంప్లాంట్ పెట్టడానికి చేసే కట్స్ కానీ ఉండవు. ఎక్కడి నుంచి అయితే కొవ్వు తీస్తామో అక్కడ 4 నుంచి 5 మిల్లీమీటర్ల కట్. మళ్ళీ కొవ్వు వేయడానికి మనం బ్రెస్ట్లో వేయడానికి చంకలోంచి వెళ్ళొచ్చు, లేదా నల్ల మచ్చిక ఉన్న నార్మల్ చర్మం మధ్యలోంచి, లేదా వక్షోజం నీడ కింద చెస్ట్ వాల్కి మధ్యలో ఉన్న క్రీస్ దగ్గర నుంచి వెళ్ళొచ్చు. వెళ్ళి 3-4 మిల్లీమీటర్ల కట్ మాత్రమే వెళ్ళి ట్యూబ్ ద్వారా అక్కడ ఫ్యాట్ అన్నది ఈవెన్గా వచ్చేలాగా వేస్తాం. ఈ వేసిన ఫ్యాట్ కొంతవరకు తక్కువై మళ్ళీ నిలిచిపోతుంది. సరిపోలేదు అన్నవారు మళ్ళీ ప్రక్రియ రిపీట్ చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువ వేసినప్పుడు కొంత తక్కువై ఉంటుంది కాబట్టి కొంచెం సైజ్ మిస్ మ్యాచ్, ఒక 10% వేరియేషన్ ఉండే అవకాశం ఉంది. కానీ కొందరు ఇది ప్రిఫర్ చేస్తారు ఇంప్లాంట్ మీద. మాస్టోపెక్సీ అనే ఇంకొక సర్జరీ వక్షోజాన్ని సైజును కరెక్ట్ చేయడానికి, ఏదైనా 2 బ్రెస్ట్ల సైజులో డిఫరెన్స్ ఉంటే ఆ కరెక్షన్ కూడా చేయించే అవకాశం. ఇది వక్షోజం సైజ్ సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, లేదా డెవలప్మెంటల్ స్టేజ్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి చిన్న వక్షోజాలు ఉండి, లేదా ఒక వక్షోజం చాలా చిన్న ఒక వక్షోజం పెద్దగా ఉన్న వారికి శస్త్రచికిత్స చాలా ఉపయోగకరంగా ఉంటుంది.